సతులాల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 ప్రకట మకర వరుణ పాశంబులందు జలములందు నెందు బొలయకుండ కాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి మత్స్యమూర్తి విద్యమానమూర్తి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరొకటి ఏదీ కూడా లేదు. మనమందరం కూడా ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వారం. ఈ మానవ జన్మలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే భగవత్ కైంకర్యాన్ని ధర్మానుగుణంగా వేదోక్తంగా చేయగలిగేటువంటి అదృష్టాన్ని ఈ మానవులకు భగవంతుడు అనుగ్రహించాడు. మరి ఏ వేరే ప్రాణి కూడా అలా చేయలేదు పాపం. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మను మనం తీసుకొని భగవత్ కైంకర్య మార్గంలో కనుక లేకపోతే మనమందరం కూడా ఈ జన్మను వృధా చేసుకుంటున్నట్టు లెక్క. కనుక మనమందరం కూడా సదా సర్వదా భగవంతుడి యొక్క కైంకర్య మార్గంలోనే ఉండే ప్రయత్నం చేస్తూ ధర్మాన్ని వీడకుండా గనక ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడే సిద్ధంగా ఉంటాడు. ఎలా ఉంటాడో చెప్తున్నారు. ప్రకట మకర వరుణ పాశంబులందు గొప్పదైనటువంటి వృష్టి పడుతూ ఈ సకల విశ్వమంతా కూడా ప్రళయ జలాలలో మునిగి తేలిపోతూ ఉంటే, కొట్టుకుపోతూ ఉంటే, అలాంటప్పుడు కూడా నీవు కనుక ధర్మ మార్గంలో ఉంటే నిన్ను రక్షించడానికి వస్తాడు గోవిందుడు. ప్రకట మకర వరుణ పాశంబులందు జలములందు నెందు బొలయకుండా, ఈ జలాలలో నువ్వు కొట్టుకుపోకుండా మునిగిపోకుండా నీ ప్రాణాలు పోకుండా కాపాడడానికి వచ్చేస్తాడు గోవిందుడు. జలములందు నెందు బొలయకుండా గాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి, అటువంటి ప్రళయ జలాలలో కూడా నన్ను కాపాడగలిగినటువంటి ఘనుడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరండి ఆయన అంటే మత్స్యమూర్తి విద్యమానమూర్తి. మత్స్యావతారంలో ఉండేటువంటి ఆ గోవిందుడు వచ్చేస్తాడు. ఇలా కేవలము ప్రళయ జలాలలో మాత్రమే కాదు,
ఈ శరీరముతో మనం ఉన్నంత వరకు ఈ జీవితపు క్షణాలలో ఎప్పుడు ఎలాంటి కష్టము ఎదురైనా కూడా ఆ కష్టాన్ని అప్పుడు ఆ క్షణము తీర్చడానికి ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపంలో వచ్చేస్తాడు గోవిందుడు. మరి అటువంటి గోవిందుడిని మనం అందరం కూడా సదా సర్వదా కైంకర్యంతో ఎంతో చక్కగా విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంతో ఆ గోవిందుడి యొక్క సేవా కైంకర్యాలను మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 14వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష దశమి తిథి. ఈ రోజున దశమి తిథికి అధిదేవుడు యమధర్మరాజు. వారి నామము గుర్తుకు వస్తేనే కాస్త భయపడి ధర్మ మార్గంలో ఉందామని మనకు అనిపిస్తుంది. కనుక ఈ రోజున కాస్త యమధర్మరాజు యొక్క స్మరణతో ధర్మ మార్గంలోనే ఉండగలిగేటువంటి స్థితిని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున పుబ్బ నక్షత్రం, భగహ అనేటువంటి నామము కలిగినటువంటి సూర్య భగవానుడు ఈ పుబ్బ నక్షత్రానికి అధిదేవుడు. ఈ రోజున సప్తాశ్వరధారుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాలను మరి మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం ఎంతో చక్కనైనటువంటి సౌభాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ
ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు భక్తి ప్రపత్తి ఈ రెండు ఉపాయాలు ఎటువంటివి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే రెండు ఉపాయాలని మనకు శాస్త్రాలు తెలియజేశాయి. అవి ఒకటి భక్తి, మరొకటి ప్రపత్తి. భక్తి అంటే భజ్యత ఇది భక్తి. తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి రూపా భక్తి. ప్రీతిపూర్వం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే అన్నారు. ప్రేమరూపా భక్తి అని కూడా చెప్పారు. అంటే భక్తికి బహువిధాలైన నిర్వచనాలు ఉన్నాయి. భగవంతుని యందు ప్రేమ భావన ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ భావనయే భక్తిగా పరిణమించింది. అందువల్ల భక్తి అనే ఉపాయం చేత భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ముఖ్యంగా మోక్షాన్ని మనం పొందాలి. మోక్షోపాయములు రెండు, ఒకటి భక్తి, మరొకటి ప్రపత్తి. అందువల్ల ఇచ్చట విశేషంగా ఆ మోక్షం కోరే వ్యక్తి భక్తినైనా ప్రపత్తినైనా అనుష్ఠించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మోక్షఫలం సమానం. అంటే పరమపదం అది. పరమపదంలో భగవంతునితో పాటు ఆనందాన్ని అనుభవించడమే మోక్షం. నిరంతర ఆనంద ప్రాప్తి, సుఖదుఖ మిశ్రితం కాకుండా కేవలం ఆనందమే ఉండేటువంటి ప్రదేశం అది. మార్గాలు వేరు అయినా కూడా గమ్యం ఒకటే అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. భక్తి యోగాన్ని అనుష్ఠించాలి అంటే కొంచెం కష్టం. అంగబలం కావాలి, అర్థబలం కావాలి, కాల విలంబాన్ని సహించేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. భక్తి సులభం కాదు. అంటే మనకు నిరంతర ధ్యానం చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడా సహనం కోల్పోకుండా ఉండాలి. మహర్షులు, యోగులంతా కూడా భక్తి మార్గాన్ని అనుష్ఠిస్తున్నారు. ఎవరు అధికారంటే శక్తి కలవాడు అధికారి. ప్రపత్తిని ఎవరు అనుష్ఠిస్తారు అంటే భక్త్యాదు శక్త్యభావ. భక్తిని అనుష్ఠించడానికి శక్తి లేనివాడు, అలాగే సహనం లేనటువంటి వాడు, తొందరగా మోక్షమనేటువంటి ఆ సామ్రాజ్యాన్ని పొందాలి అని కోరుకునేవాడు. అందువల్ల కాల విలంబాన్ని సహించకుండా ఆ భగవంతుని యందు శరణాగతి చేయాలని తలంపుతో ఉన్నటువంటి వాడు. ఇందులో వర్ణమత భేదం లేకుండా సజ్జనులు, ఆడ మగ అందరూ కూడా ప్రపత్తి మూలంగా శ్రీయప్పతిని ఆశ్రయించేటువంటి అధికారాన్ని పొందుతారు. అటువంటి వ్యవస్థ అది. ఆవృత్తి అసకృ ఉపదేశాత్ అన్న రీతిగా ముఖ్యంగా మనకు ఆ భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందాలంటే కష్టం అది. సరే, మనం భగవంతుని యందు ప్రార్థన చేస్తూ ఉంటే అది భక్తి కాదా అంటే అది కూడా భక్తియే. కానీ ఇది ఎల్లప్పుడూ ఉండదు. చంచలం హి మనకృష్ణ అని అర్జునుని యొక్క మాట. మన యొక్క మనస్సు నిలవదు, అది చంచలం, అది కోతి వలె అలా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల భక్తి మార్గం ఏదైతే ఉందో, ఆ ఉపాయం ఏదైతే ఉందో అది కొంచెం కష్టసాధ్యమన్నారు. అది మాత్రం కాదు, భక్తి యోగానికి పరాపేక్ష ఉన్నది, ప్రపత్తికి పరాపేక్ష లేదు. సర్వాపేక్షాచ యజ్ఞాదిశ్రుతే అశ్వవత్ అని మనకు సూత్రం చెప్పిన రీతిగా ఒక గమన సాధమైనటువంటి గుర్రానికి ఆ జీను కళ్ళెం అవసరమైనట్లే ఈ భక్తి యోగానికి యజ్ఞము, దానకర్మ ఇదంతా కూడా సహకారంగా ఉంటుంది. ప్రపత్తి కర్మజ్ఞాన ఈ సహాయాన్ని అర్థించదన్నమాట. అందువల్ల భక్తి యోగాన్ని సాధన భక్తి అంటారు, ప్రపత్తిని సాధ్య భక్తి అని కూడా మనకు సంప్రదాయం చెప్తూ ఉంటారు. భక్తి యోగం గురూపాయమని, ప్రపత్తి లఘూపాయమని కూడా మనకు ఆ శాస్త్రాలు చెప్తున్నాయి.
ఉపాయం అంటే ఫల సాధన కోసం విధించబడినటువంటి ఒక పద్ధతి అన్నమాట. అందువల్ల ఈ భక్తి ద్వారా భగవంతుణ్ణి పొందడం అనేది కొంచెం కష్టసాధ్యమే అన్నారు. భక్తి యోగానికి ఉపాయం శ్రియప్పతి, మోక్షానికి ఉపాయం ఉపేయం రెండూ కూడా శ్రియప్పతియే అని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి. నిక్షేపాపర పర్యాయో న్యాస అని ఈ శరణాగతి చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా భక్తి మార్గం చేత, ప్రపత్తి మార్గం చేత భగవంతుణ్ణి మనం పొందవచ్చు. కానీ ఈ కాలంలో భక్తి మార్గాన్ని అవలంబించడం కష్టసాధ్యం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి అయినటువంటి శ్రీనివాసుని యందు విశేషమైనటువంటి శరణాగతి చేసి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని పాదార విందవలయందు పడాలి. త్వమేవ ఉపాయభూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతిరిత్యుక్త సా దేవేస్మిన్ ప్రయుజ్యతామన్న రీతిగా త్వమేవ ఉపాయభూతో మే, స్వామి నీవు తప్ప ఎవ్వరు, నీవే తప్ప నితప్పరం బెరుగు అన్న రీతిగా త్వమేవ ఉపాయభూతో మే భవేతి ఇలా ప్రార్థన చెయ్యాలండి. ఇలా ప్రార్థన చేసి ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు తప్ప మనకు ఎవ్వరూ లేరు, మనల్ని ఆదుకునేవాడు లేరు అనేటువంటి భావనతో ఆ కలియుగ ప్రత్యక్షత అయినటువంటి కామితార్థప్రదుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యందు మనం శరణాగతిని చేసి ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. ఆచార్య పురుషుడైనటువంటి తపస్సంపన్నులు వారి సమస్త జీవిత పరమార్థాలన్నీ కూడా మానవ సమాజం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు. అందుకే వారు చెప్పే ప్రతి అక్షరం కూడా సందేశాత్మకంగా ఉంటుంది. మనం సామాన్య మానవులం, మన మిత్రులతోనో మన బంధువులతోనో మనం ఎలా మాట్లాడతామో ఆ విధంగా అటువంటి ఆచార్య పురుషులు పరమాత్మతో మాట్లాడగలరు, పరమాత్మతో సంభాషణ చేయగలరు. అటువంటి ఆచార్య పురుషులు మహానుభావులు ఎందరో ఉన్నారు. శంకర భగవత్పాదుల వారు ఒక చోట అంటారు, ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే, ప్రముఖ్యోహం తేషాం అపికిపుత బంధుత్వమనయోహో, తయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః, ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి అన్నారు. అంటే సాక్షాత్తు ఆ పరమశివునితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు, ఏమడుగుతున్నాడు? దేవాదిదేవా, నీకు అనేక నామధేయాలున్నాయి. పరమాత్మను దేవాలయాల్లో మనం అష్టోత్తర శతనామావళితో అర్చిస్తాం, సహస్రనామావళితో అర్చిస్తాం.
అనంత నామధేయాలు కూడా కలిగిన వాడు పరమాత్మ. ఎన్ని పేర్లున్నాయో చెప్పలేం. అలా ఓ స్వామి, నీకు చాలా పేర్లున్నాయి. అన్ని పేర్లలో నీకు ఇష్టమైన పేరు ఏమిటంటే భక్తవత్సలుడు, దీనబాంధవుడు. ఇటువంటి పేర్లు నీకు చాలా ఇష్టమైనటువంటి పేర్లు. నన్ను మించిన దీనుడు లేడయ్యా ఈ లోకంలో. నేను చాలా దీనాది దీనుణ్ణి. నన్ను నువ్వు కాపాడాలి, నా కష్టాలను నువ్వు తొలగించాలి, నా యొక్క సౌఖ్యాన్ని నువ్వు చూసుకోవాలి, నా యోగక్షేమాలు నువ్వు పట్టించుకోవాలి. అలా నువ్వు పట్టించుకోలేదనుకో, నీకు ఆ దీనబాంధవుడనే పేరు పోతుందయ్యా, భక్తవత్సలుడనే పేరు పోతుందయ్యా. నీకు ఆ బిరుదు పోగొట్టుకోవడం ఇష్టమా? అయితే నన్ను వదిలేయి అంటే చూశారా ఎంత చమత్కారంగా ఆ పరమాత్మను ప్రశ్నిస్తున్నాడో శంకర భగవత్పాదుల వారు. ఆయన ఎందుకు ప్రశ్నించాడు? ఆయనేమి దీనాధీనుడు కాదు, సమస్త విజ్ఞాన సంపన్నుడు, సర్వజ్ఞుడు, వేదవేదంగ పారంగతుడు. కానీ మనము దీనులము, మనము ప్రపన్నులము. ప్రభుత్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే. దీనులకు పరమబంధువు అయినటువంటి ఓ పశుపతి, మనమంతా పశువులము, ఆ భగవంతుడు పశుపతి. ప్రముఖ్యోహం తేషాం, అటువంటి దీనుల్లో కూడా నేను చాలా ప్రముఖుణ్ణి. అంటే నేను చాలా పాపాత్ముణ్ణి, చాలా దుర్మార్గుణ్ణి, నన్ను బాగుపరచవయ్యా. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో దృష్టాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వ్యదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగా ఇది మే చిత్తే స్మరామి అన్వహం. అలా పరమాత్మకున్నటువంటి అనేకానేకమైనటువంటి నామధేయములలో దీనబాంధవుడు, భక్తవత్సలుడు అన్నటువంటి చమత్కారాన్ని తీసుకొని శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్పగా ప్రశ్నించాడో చూడండి మన కోసం. కాబట్టి ఈ శ్లోకం నిజంగా జీవులందరూ కూడా ప్రతిరోజు చెప్పుకోవాలి. చెప్పుకుంటే తప్పకుండా పరమాత్మ దీనబాంధవుడు, ఆయనకు ఆ బిరుదు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. కాబట్టే మన పాపములు, పాపపంకిలమైనటువంటి మన దుర్మార్గ సంస్కారము ఇవన్నీ కూడా నశింపజేసి మన యోగక్షేమ దురంధరస్య, మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటూ ఉన్నాడు. మనమంతా ఈ సంసారాంతకారంలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాం. సంసారం నిర్వహించడం కోసం ఈ గృహస్థాశ్రమంలో కానీ ఈ లోకంలో కానీ అనేక కార్యక్రమాలు నిమగ్నమైపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే పరమాత్మ శక్తి మనకు అనుగ్రహం పడుతుంది. మనకు ఆ శక్తి ప్రసరింపజేస్తాడు పరమాత్మ. అలా ప్రసరింప చేసినప్పుడు తప్పకుండా మనం ఆ దైన్యాన్ని పోగొట్టుకొని పరమాత్మ యొక్క కరుణాకటాక్షం చేత దిగ్విజయం సాధించగలిగినటువంటి దీక్ష, దక్షత, దృఢ సంకల్పము, పట్టుదల, సకల సద్గుణాలు కలుగుతాయి. ఆ సకల సద్గుణాలతో కూడినటువంటి సంస్కారాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుడు అర్జునునికి పాశుపదాస్త్రం ఇచ్చాడు కదా, అలాగే మనకు కూడా ఎన్నో ఇస్తాడు ఆశ్రయిస్తే. అదే శంకర భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అసారే సంసారే నిజభజన దూరే, ఈ సంసారం ఎంతకాలం నిర్వహించినా కానీ ఇది అసారమే. వారే చెప్పారు, కిం సంసారే సారం బహుశోపి విచింత్యమానం ఇదవేవ, ఎంత చింతించినా సంసారంలో ఉన్న సారం ఏమీ లేదు అని. కాబట్టే మనం దీనాది దీనమైనటువంటి భావంతో ఆ పరమాత్మను ఆశ్రయించినప్పుడు దీనబాంధవుడైనటువంటి ఆ పరమశివుడు మనల్ని స్వీకరించి అనుగ్రహిస్తాడు. ఓం నమో